ఇక తెలంగాణలోనూ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితికి సంబంధించి ఏం చెప్తున్నారు? సునీల్, 16 ఏళ్ల తర్వాత నైరుతి ముందే పలకరించడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే చాలా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. ఎందుకంటే 2009 తర్వాత కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి, కానీ ఆ 16 ఏళ్ల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ముందే పలకరించడం కొంత శుభపరిణామంగా మనం చెప్పుకోవాల్సింది. వీటికి తోడు మే మొదటి వారం నుంచి కూడా అడపాదడప తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా ఎదురుగాలతో కూడిన వర్షం పడింది. కానీ అనూహ్యంగా పరిస్థితులు మారిపోవడం, ఇప్పటికే కేరళ తీరానికి ఋతుపవనాలు తాకడంతో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈసారి ముందే నైరుతి రాక ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే నిపుణులు కూడా వెల్లడించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి వర్షం కూడా ఎక్కువ శాతంలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే కొన్ని సంబంధించిన గణాంకాలు కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 3 రోజులుగా ఇటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరొక 3 రోజుల పాటు కూడా తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటికి తోడు ఇటు అరేబియా మహాసముద్రంలో కూడా అల్పీడనం ఏర్పడడంతో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈసారి విస్తారంగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీగా మరోవైపు కేరళ కూడా నైరుతి ఋతుపవనాలు తాకడం ఈ మంత్ ఎండింగ్కి తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కుంభవృష్టి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈసారి ఎండాకాలం కూడా కొంత ముందుగా రావడంతోనే ఆ ప్రభావంతో ఈసారి నైరుతి ఋతుపవనాలు రాక కూడా ముందుగా వచ్చినట్టుగా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 3 రోజుల పాటు తెలంగాణలో చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సునీల్. ఓకే కిరణ్.